హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఫోన్పేలో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేయాలి, మనకు ఎక్కడ ఆఫర్ అనేది చూపిస్తుంది, దాంట్లో ఉండే స్టెప్స్ ఏంటో తెలుసుకుందాం. మనము ఫస్ట్గా ఫోన్పేలోకి వెళ్ళి కిందికి వెళ్తే లోన్స్ అనే సెక్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి మీరు లోన్స్ సెక్షన్లో పర్సనల్ లోన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు 7 lakhs పర్సనల్ లోన్ ఆఫర్ చూపిస్తుంది. ఇక్కడ ఆఫర్ డీటెయిల్స్లోకి వెళ్తే 7 lakhs పర్సనల్ లోన్ నేను డ్యూరేషన్ 48 monthsగా సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 48 months కానీ లేకపోతే 36 months, 30 months, 24 months అలా చూపిస్తుంది డ్యూరేషన్. నేను ఆల్రెడీ డ్యూరేషన్ 48 months సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 1.25% per month అని చూపిస్తుంది, అంటే 15% per annum అనమాట. అదేవిధంగా డ్యూ డేట్ వచ్చేసి 3rd of every month అని చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి 3rd September 2025 అని ఉంటుంది. సో ఎవ్రీ మంత్ 3rdకి మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఈఎంఐ అనేది డిడక్ట్ అవుతుంది అనమాట. కిందికి వెళ్తే లోన్ అమౌంట్ వచ్చేసి 7 lakhs, అదేవిధంగా దాని మీద పడే ప్రాసెసింగ్ ఫీ 15,750. సో అది డిడక్ట్ చేస్తే టోటల్ 6.8 lakhs అనేది డిస్పర్సల్ అవుతుంది అనమాట. ఇంకా ఈ టోటల్ లోన్ అమౌంట్ 7 lakhs మీద 2.35 lakhs టోటల్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది 48 monthsకి. ఇక్కడ చూడొచ్చు మనం. సో టోటల్ అమౌంట్ 9.3 lakhs అనేది పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట 48 monthsకి. సో ఫస్ట్ లోన్ ఆఫర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మన డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో మన డీటెయిల్స్ అంటే మన బేసిక్ డీటెయిల్స్ లైక్ పాన్ నెంబరు, నేమ్ ఆన్ పాన్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండర్ టైప్ అవి ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ టైప్, మంత్లీ ఇన్కమ్, పర్సనల్ లోన్ రీజను, ఇంకా కమ్యూనికేషన్ అడ్రస్, ఈమెయిల్ ఐడి ఇట్లాంటివన్నీ ఎంటర్ చేసి కింద ఐ అగ్రీ మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. ఇక్కడ మీకు కంటిన్యూ కొట్టిన తర్వాతకి సివిల్ ఎంక్వైరీ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్రాసెసింగ్ అప్లికేషన్ డీటెయిల్స్ అని వస్తుంది. సివిల్ ఎంక్వైరీ అయిపోయి మనకు నెక్స్ట్ కేవైసీ స్క్రీన్కి వస్తుంది అనమాట. మనము ఏం చేయాలంటే ఒక సెల్ఫీ తీసుకోవాలి. సెల్ఫీ అనేది ఇక్కడ గైడ్లైన్స్ కూడా కింద చూపిస్తుంది. సో సెల్ఫీ తీసుకొని మనము క్లిక్ ఫోటో అని ఇక్కడ కింద చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ ఫోటో మీద క్లిక్ చేసి సబ్మిట్ అని కొడితే అది వెరిఫై చేసి ఓకే కొట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్లో మనకు ఆధార్ ఈకేవైసీ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ సెల్ఫీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతకి డిజిలాకర్లోకి వెళ్తుంది. ఇక్కడ మన ఆధార్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో కంటిన్యూ టు డిజిలాకర్ అని కొట్టిన తర్వాతకి మీకు నెక్స్ట్ స్టెప్లో మీ ఆధార్ నెంబరు కింద వెరిఫికేషన్ కోడ్ అవి ఎంటర్ చేయమని అడుగుతుంది. అవి ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాతకి మీకు ఆధార్ ఓటీపీ వస్తుంది. అదేవిధంగా మీ డిజిలాకర్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. మీ డిజిలాకర్ కూడా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాతకి మీకు ఆధార్ వెరిఫికేషన్ అనేది కింద అలో కొట్టాలన్నమాట. డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని అలో కొట్టాలి. సో అలో కొడితే మీకు డిజిలాకర్లో ఆధార్ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. డిజిలాకర్లో ఆధార్ ఈకేవైసీ అయిపోయిన తర్వాతకి మీకు నెక్స్ట్ ఏంటంటే ఆటోపే సెటప్ అని ఉంటుంది. ఆటోపే సెటప్ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఈఎంఐ డిడక్షన్ కోసం లింక్ చేయాలన్నమాట ఇక్కడ. సో దట్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ ఎవ్రీ మంత్ 3rdకి ఇక్కడ చెప్పిన డేట్ ప్రకారం ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టిన తర్వాతకి ఇక్కడ ఈఎంఐ అమౌంట్, అదేవిధంగా మీకు ఏ రోజు డిడక్ట్ అవుతుంది ఆ ఈఎంఐ అమౌంట్, ఏ బ్యాంక్ నుంచి డిడక్ట్ అవుతుంది అనేది చూపిస్తుంది. సో వెరిఫై అండ్ సెటప్ ఆటోపే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వెరిఫికేషన్ త్రూ నెట్ బ్యాంకింగ్ ఆర్ ఏటీఎం కార్డ్ తోటి ఉంటుంది అనమాట. ఈ రెండింటిలోకి ఎంటర్ కావాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మీ నెట్ బ్యాంకింగ్తో కానీ లేకపోతే ఏటీఎం కార్డ్ డీటెయిల్స్తో కానీ మీరు ఈ ఆటోపేకి యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇంకా లాస్ట్ స్టెప్లో లోన్ అగ్రిమెంట్ అని ఉంటుంది. అక్కడ మీరు మీ యొక్క లోన్ అగ్రిమెంట్ ఒకసారి వెరిఫై చేసుకొని అగ్రీ చేయాలి. సో అగ్రీ చేసిన తర్వాతకి మీకు లోన్ అమౌంట్ అనేది డిస్పర్సల్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఈ ఫోన్పేలో లోన్ అప్రూవల్ అనేది టోటల్లీ బేస్డ్ ఆన్ మన క్రెడిట్ స్కోర్ మీదనే ఉంటుంది అనమాట ఇక్కడ. సో క్రెడిట్ స్కోర్ బాగా ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫోన్పేలో లెండింగ్ పార్ట్నర్స్ లైక్ L&T ఫైనాన్స్ లాంటి వాళ్ళు
మనకు లోన్స్ ఇస్తానికి తొందరగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అన్నమాట. సో ఇది టోటల్గా ఫోన్పేలో పర్సనల్ లోన్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.